అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే దీనికి సంబంధించి 11వ తేదీన స్క్రూటినీ ఉంటుంది, 13వ తేదీన నామినేషన్ విత్డ్రాస్ ఉంటున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ప్రిఫరెన్షియల్ మెథడ్ అంటున్నాం దీన్ని. సార్వజనీన వయోజన ఓటు హక్కుకి భిన్నంగా పట్టభద్రులు పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఓటు హక్కు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇట్లా వాళ్ళు ప్రాతినిధ్యంకి సంబంధించి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ తరహా ఎన్నికలు, ఈ శాసన మండలికి సంబంధించి ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి ఇప్పటికే 3,50,000 వరకు దాదాపుగా ఎన్రోల్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి సైతం ఇప్పటికే పలువురు అభ్యర్థులు రంగంలో దిగడానికి తమ ప్రచారాన్ని ముమ్మరం చేసుకున్నారు. ఇక అందరి దృష్టి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ పైనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అలాగే కేసీ వేణుగోపాల్ ఇతర అగ్రనాయకుల సూచనల మేరకు ముందుకు కదులుతున్నారు. త్వరలోనే వారు పేరును సైతం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. విద్యా సంస్థల అధినేత పేరు వినబడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన లాబింగ్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అధికార పార్టీ నుంచి ఉంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 4 ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సంబంధించి జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. మెదక్కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నేత, సంగారెడ్డికి సంబంధించిన నేత అంజిరెడ్డి పేరును అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. మరొక వైపు భారత్ రాష్ట్ర సమితి అధికారికంగా తమ అభ్యర్థిని బరిలో ఉంచేటువంటి అవకాశాలు కనబడట్లేదు. ఇప్పటికే మాజీ మేయర్, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇతర పార్టీ నుంచి అధిష్టానం అనుమతి తీసుకొని ఇతర రాజకీయ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగడానికి ఆయన పావులు కదుపుతున్నాడు. ఎందుకంటే క్రొనాలజికల్ ఆర్డర్లో ముందుగా తన నెంబర్ రావడానికి కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ మేరకి ఆయన యొక్క ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. మరొక విద్యా సంస్థల అధినేత, ట్రస్మా తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నుంచి శేఖర్ రావు, వాల్మీకి స్కూల్ నిర్వహిస్తాడు ఆయన. శేఖర్ రావు సైతం బరిలో ఉండడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. మరొక వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి హరికృష్ణ అనేటువంటి వ్యక్తి సైతం ఆయన ఏ పార్టీ నుంచి ఇస్తారు, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలో దిగుతానని తన పదవికి ఇప్పటికే రాజీనామా చేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లు అధికార పార్టీ నుంచి, కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరునే అత్యధికంగా వినబడుతుంది. పోటీ అధికంగా ఉన్నప్పటికీ ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి. మరొక వైపు సిట్టింగ్ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తను మరొకసారి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బరిలో దిగడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. తనకి అధిష్టానం ఇప్పటికే పిలుచుకొని మాట్లాడినట్టుగా ఎమ్మెల్యే కోటాలో కావచ్చు, అదర్వైజ్ గవర్నర్ కోటాలో కావచ్చు అతని పేరును ఎమ్మెల్సీగా నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో అతను సైతం కాంగ్రెస్ పార్టీ ప్రకటించేటువంటి అభ్యర్థికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కోణంలో రాజకీయాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దించి ఆ పదవిని కైవసం చేసుకోవడానికి పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తక్షణమే ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.